ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానం చేసిన వారు ఎవరు అంటే, నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన విస్తరింపచేసే దేవుడు. ఎందుకంటే మనిషి ఒకవేళ మాట ఇచ్చి తప్పిపోవచ్చేమో, కానీ దేవుడు ఎన్నటికీ మాట తప్పనివాడు. అందుకే యేసయ్య అంటాడు, ఈ భూమి ఆకాశము గతించినొచ్చేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు అని చెప్తారు. కాబట్టి నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని మీరు, మీ కుటుంబం యేసుక్రీస్తు నామములో సొంతం చేసుకోండి. నా దేవుడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నన్ను విస్తరింప చేస్తాడు, నన్ను నడిపిస్తాడనే ఒక గొప్ప విశ్వాసంతో ఈ వాక్యాన్ని మీరు స్వీకరించండి. తద్వారా దేవుడే మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి విస్తరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రేమగల పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ యేసయ్య, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చగల దేవుడు నీవే ప్రభా. వాగ్దానం చేసి దాన్ని నిశ్చయముగా నెరవేర్చగల సర్వశక్తి గల దేవుడు అని నిన్ను ఎంతగానో మేము స్తుతిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నీవే ప్రభా నిశ్చయముగా ఆశీర్వదించేవాడివై ఉన్నావు కాబట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని కూడా ప్రభా నీ ఆశీర్వాదముతో నాయన, నీ సన్నిధితో ప్రభా నింపి నీ బిడ్డల్ని విస్తరింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే ఏ లేమిలో, ఏ కరువులో, ఏ దరిద్రంలో, ఏ వ్యాధులు, ఏ సమస్యలు ఉన్నారో అవన్నీ తీసివేసి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మార్చమని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈరోజు ఎవరే బంధకాల్లో ఉన్నారో, ఎవరే సమస్యలు ఉన్నారో, ఎవరే పోరాటాల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి గొప్ప నాయన ఆశీర్వాదము నీ బిడ్డలకి కలుగును గాక. నీ నామలో మీ బిడ్డల్ని ఆశీర్వదించుచున్నాం, దీవిస్తున్నాం ప్రభా. మీరు దీవించి ఆశీర్వించి బలపరచమని, ముఖ్యంగా ఈరోజు ఎవరైతే నాయన మరి ప్రభా నీ ఆశీర్వాదం కొరకే నాయన ఎదురు చూస్తున్న వారు అందరి మీదకి ఇప్పుడే పరలోక దేవునికి ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం తండ్రి యేసు నామములో దిగి రావాలని నేను ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరి మీదకి నీ ఆత్మ అభిషేకము తండ్రి ఇప్పుడే నాయన దిగివచ్చునుగాక. పరలోక దేవుని యొక్క ఐశ్వర్యము వారికి కలుగునుగాక. నీ బిడ్డలు ఆశీర్వదించబడి నిశ్చయముగా విస్తరింప చేయబడదురుగాక. నమ్మదగిన దేవా, నీ చేతులకు సమస్తను అప్పగించుకుంటూ మహిమ మీకు చెల్లిస్తూ ఈ రోజంతా ప్రభా నీ సన్నిధిలో తండ్రి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి యొక్క చేతి పనులు, వారి యొక్క నాయన మార్గాల్ని, వారి యొక్క నాయన ఉద్దేశాల్ని అన్నిటినీ మీరు సఫలపరిచి ఆశీర్వదించి విస్తరింప చేయమని మహిమంతా మీకు చెల్లిస్తూ పేరు పేరున ప్రభా ఇది వింటున్నవారు, చూస్తున్నవారు, షేర్ చేస్తున్నవారు, లైక్ చేస్తున్నవారు, కామెంట్స్ పెడుతున్నవారు, సబ్స్క్రైబ్ చేస్తున్నవారు అందరినీ కూడా యేసయ్య మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాం మా పరలోక తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.